హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి. ఏదైతే సండే ఎపిసోడ్ స్టార్టింగ్ నాగార్జున గారు వచ్చినప్పుడు ఆడియన్స్తో మాట్లాడి వచ్చి శివ మూవీ గురించి చెప్తే అక్కడ ఒక తిరుపతి నుంచి వచ్చిన ఒక ఆవిడ ఏం చెప్తుందంటే, తనూజ నాకు ఇష్టమైంది, తనూజ వచ్చి ఫేవరెటిజం, తనూజ సపోర్ట్ అనుకొని బయట అందరూ అంటున్నారు తప్ప అసలు సపోర్ట్ అని తనూజకు బయట ఎందుకు అంటున్నారు? తన సపోర్ట్ కావాలి అది ఎంత రిక్వెస్ట్ చేసుకుందో 24/7 చూస్తున్నది తెలుస్తుంది. నిఖిల్ దగ్గరికి వెళ్ళి అడిగింది, నువ్వు సపోర్టింగ్ షాట్స్కి వస్తే నాకు సపోర్ట్ చేస్తావు. సుమన్ దగ్గరికి సొమ్ము అనుకొని వెళ్ళింది, సాయి శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళింది, రీతు దగ్గరికి వెళ్ళింది. డెమోన్ రీతుకు సపోర్ట్ చేస్తాడని తెలిసినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగ వచ్చి ఆవిడ చెప్పడం, మరి ఏ విధంగా అక్కడ కూర్చుని పెట్టిన వాళ్ళు కొంతమందిని తనూజ సపోర్ట్ వాళ్ళకి కూర్చుని పెడుతున్నారేమో నాకు తెలియట్లేదు. పోనీ ఇదంతా అయిపోయిందండి, నాకు అక్కడ అర్థం కాలేదు ఒక విషయం. అయితే ఆవిడ చెప్పింది తనూజ అని. నాగార్జున గారు కూడా వెంటనే ఏంటన్నారు, నిన్న కూడా అందరూ తనూజ అన్నారు. ఆ మొక్క అంటే తనూజ కోసం అసలు యాక్చువల్గా ఏంటంటే మనకు ఒక సినిమా చూస్తాం, మనకు నచ్చచ్చు నచ్చుకోవచ్చు, మార్నింగ్ టాక్ ఒక విధంగా వస్తుంది. బట్ అది ఏంటంటే మాటని ఫస్ట్ ఒక విధంగా వచ్చిన టాక్ జనాలకు నచ్చే విధం తర్వాత ఒక డే ఎలాగొస్తుందంటే సినిమా బాగుందని ఒక మంది మాట్లాడడం వల్ల ఎలాగనిపిస్తుందో తనూజ విన్నరు, తనూజ టాపులు, తనూజ గ్రేట్, తనూజ ఎఫెక్ట్స్ అన్నీ పెట్టేస్తుందని అంటున్నారు. నాకు అర్థమైందని బట్టి నేనైతే చెప్తున్నాను, ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఎందుకు చెప్పలేను, తనూజ మీద 100 రెట్లు రీతు 100 బెస్ట్ టాప్ 5 కంటెస్టెంట్ నేను చెప్పగలను. ఎందుకంటే ఎఫెక్ట్ పెట్టే విషయంలో కానీ తను ఎవ్వరికి ఏం అడగదు. తను ఏదైతే తన రిలేషన్ ఉందో, తను ఏదైతే తను ఎంపైర్ రీతు డెమోన్ ఉన్నాడో డెమోన్కి తప్ప ఎవ్వరికి అంత వ్యాంగ్ అడగదు. అండ్ ఓడిపోగానే కూడా తనకి ఎంత నెగిటివ్ అయినా కూడా తనకి ఎంత ఇబ్బంది పెట్టారో చాలా మంది. డెమోన్ తన ఆట ఏమి వాళ్ళిద్దరు రిలేషన్ అనేది మోరుగా వెళ్ళిపోవడం జనాలకు కనిపిస్తుంది తప్ప అదైతే కాదని నాకు అనిపిస్తుంది. కానీ తనైతే బెస్ట్ అని నేను చెప్పగలను. బట్ అక్కడ నాగార్జున పుష్ చేశారు. అండ్ అయితే ఇంట్లోకి రాగానే మన ఏదైతే సంజనా గారు ఈ వీక్ అంతా కనిపించలేదు, సారీలతో కనిపించకపోయినా నువ్వు డ్రెస్లో చాలా బాగున్నావమ్మా, ఇలాగే నవ్వుతూ ఉండు, నీకు అంటూ ఒక అప్రిషియేషన్ ఎందుకంటే నేను ఇస్తున్నాను. గేమ్ మొత్తం నువ్వు వాడకపోయినా సంచాలకుగా ఈ వీక్ అంతా నువ్వు చాలా బాగా కనిపించావు అని నాగార్జున గారు అప్రిషియేషన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కళ్యాణ్కి వచ్చి, కళ్యాణ్ నువ్వు చాలా బాగా ఆడావు కళ్యాణ్, నువ్వు ఏదైతే నీ టీం కోసం తను నీకు తెలిసినా కూడా నువ్వు చెప్పకుండా ఉన్నావు. అండ్ నీకేమైతే ఏదైతే ఉందో నీ టీం కోసం నువ్వు నిలబడ్డావు, అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అన్న. అది నాకు కూడా కళ్యాణ్ విషయంలో, నాకు ముందు నుంచే కళ్యాణ్ విషయంలో అది నాకు నచ్చుతుంది. ఎందుకంటే కళ్యాణ్కి మనం ఎందుకంటే డెమోన్ అంత ఇదైనా ఆ ఒక్క సెకండ్, ఆ ఒక్క రోజు వరకే కానీ తర్వాత మర్చిపోయి డెమోన్తో క్లోజ్గా ఉండమైన ఎమాన్యుయల్తో ఒక మంచి బాండింగ్ అయితే కళ్యాణ్కి ఇంట్లో ఎందుకుందంటే, ఎమాన్యుయల్ అలాంటి ఆటగాడు, అలాంటి మంచి ఆల్రౌండర్ అని కళ్యాణ్కి తెలుసు. కళ్యాణ్ దివ్య విషయంలో కూడా ఎందుకు దివ్య అంత మాట తప్పిందని కళ్యాణ్ ఫీల్ అయినా, దివ్య ఏ సిచ్యువేషన్ లో మాట తప్పిందని ఎక్స్ప్లెయిన్ చేయగానే కళ్యాణ్ ఎంత నీట్ గా చక్కగా తీసుకున్నాడు. నీ పాసిబిలిటీ నీకు ఉన్నాయి అంటే అక్కడ వచ్చి తనూజ ఉంటే ఫేవరెటిజంగా గేమ్ పరంగా పోవచ్చేమో, ఇలాగొచ్చి సపోర్టింగ్ పరంగా తనూజాని ఖచ్చితంగా ఉంచుతారు, ఎమాన్యుయల్ తీసేస్తారని చెప్పి చేయడం జరిగింది. అండ్ వచ్చి అక్కడికి అలా జరిపోగానే ఒక నిచ్చెన పెట్టారు, టాప్ ఎవరు ఎగ్జిస్ట్ ఎవరని. అక్కడ వచ్చి సుమన్ గారికి ఫస్ట్ యాక్చువల్ అక్కడ సుమన్ గారు ఏదైతే దొంగతనం చేశారో అది ఒక కామెడీ క్లిప్ గా వేశారు. ఫస్ట్ సేవ్ అయిన కంటెస్టెంట్స్ కూడా ఈ రోజు మన సుమన్ గారే. అక్కడ వచ్చి సుమన్ గారికి పెట్టమంటే సుమన్ గారు ఫస్ట్ ఎమాన్యుయల్కి పెడతాడు, లాస్ట్ వచ్చి సాయికి పెడతాడు. అండ్ అక్కడ చెప్పిన ఎమాన్యుయల్ గారికి ఏంటంటే బాగా ఆడతాడు సార్, ఏదైనా ఒక క్లారిటీ ఉంటుంది, ఒక విధానంగా ఆడతాడు, చాలా తెలివైన అబ్బాయి, మంచిగా ఏదైనా ఇంట్లో ప్రతి ఒక్కరితో అన్ని ఏదైతే ఎమాన్యుయల్ గురించి మన సుమన్ గారు చెప్పారో, సుమన్ అన్న సాయి గురించి కూడా, సాయి గేమ్ ఆడలేకపోతున్నాడు అండ్ సాయి ఛాన్స్ రాకపోవచ్చు కానీ తన ఛాన్స్ ఇది చేసుకోవాలని కూడా, అంటే యాక్చువల్గా ఒకప్పుడు మాట్లాడలేని వ్యక్తి మనం సుమన్ గారు అనుకున్నాం. కానీ ఈరోజు సుమన్ గారు మాట్లాడుతున్న విధానం అయితే మాత్రం మామూలు కాదు, బుర్ర పాడు, అసలు మైండ్ బ్లోయింగ్ అన్నట్టు. ఈ పర్సన్ ఎంత ఇంప్రూవ్మెంటా అసలు వచ్చి ఎంత ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏదంటే ఇంట్లోని అసలు ఎక్కడో ఉండే పర్సన్ ఈరోజు బర్నీ గారిని దాటిపోయి ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో కళ్యాణ్, తనూజ, ఎమాన్యుయల్, రీతు వంటి డెమోన్ వంటి వాళ్ళ 5-4 మించిపోయి ఓటింగ్ లో వచ్చి వాళ్ళ 4-5 పాటు ధీటుగా
నేను టాప్ 5, టాప్ 2, టాప్ 3 ఏ పొజిషన్లో అయినా ఏ పొజిషన్లో అయినా నేను దూరిపోగలను. ఎందుకంటే ఒక సిచ్యువేషన్లో కామెడీ ఎమాన్యుయల్ చేస్తాడు, అన్న నువ్వు వచ్చేసా ముందుకు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారన్న అన్నట్టు కామెడీ చేసిన సిచ్యువేషన్ నుంచి నేను రాగలనా అని చూపించుకున్న సిచ్యువేషన్లో సుమన్ గారు వచ్చాడు. సుమన్ గారు తర్వాత వచ్చి కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ వచ్చి ఎమాన్యుయల్కి పెట్టాడు అండ్ తను వచ్చి బర్నీ గారికి పెట్టాడు. ఎమాన్యుయల్ గురించి ఎలాగో తెలుసు, ఇంట్లో నాకంటూ నా తర్వాత తనూజ ఉంది, ఎమాన్యుయలే నాకు వచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అన్నది. నాకు అక్కడైతే కరెక్ట్గానే చెప్పాడు. కానీ నాకు ఇంకో విషయం అర్థం కాదు ఏంటంటే ఎమాన్యుయల్ అయితే కళ్యాణ్ స్ట్రాంగే, వీళ్ళందరూ కొంత తెలిసిపోవడం వల్ల ఓటింగ్ పరంగా చెప్తున్నారు. కానీ అసలు యాక్చువల్ ఎమాన్యుయల్తో పాటు ఎమాన్యుయల్ కంట తనూజ కంట కళ్యాణ్కి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే ఇంట్లో ఏ ఫిజికల్ టాస్క్ వచ్చినా ఆపగల శక్తి ఎవడంటే డెమోన్. బట్ అక్కడ డెమోన్ గురించి మాట్లాడలేదు ఎవరు. అండ్ మ్యాక్సిమం సంజనా గారు తప్ప, ఎందుకంటే నేను కొన్ని షార్ట్స్ చేశాను వీటిలో గురించి ఎవరు ఈ గేమ్లో ఈ వచ్చి పెట్టడంలో ఎవరు ఫేర్గా పెట్టారు ఎవరు అన్ఫేర్ పెట్టారు ఒక షార్ట్ చేశాను, ఆ షార్ట్లో చూడండి మీకు తెలుస్తుంది. అండ్ ఎక్కడ వచ్చి ఏదైతే డెమోన్ పవన్ మర్చిపోయి ప్రతి ఒక్కరు యాక్చువల్ తనూజ 5 ఎమాన్యుయల్ 5 వచ్చారు. కళ్యాణ్ 1 కళ్యాణ్ 2 వచ్చి డెమోన్ వచ్చి సంజనా గారు పెట్టారు. నాకు మాత్రం సంజనా గారు పెట్టే విధంగా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడ వచ్చి ఎమాన్యుయల్ ఎలాగో గ్రేట్ అని తెలుసు, అక్కడ అంటే డెమోన్ ఎలాంటి మనిషి ఎలాంటి ప్లేయరు, థింకింగ్ లో బాగా థింక్ చేయగలడు, గేముల పరంగా బాగా ఆడగలడు, ఒక సపోర్ట్ ఇచ్చాడంటే ఎంత చక్కగా ఇస్తాడో నాకు అర్థమైంది. అండ్ వచ్చి ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే బర్నీ గారు వచ్చి ఎమాన్యుయల్ ఫోటో పెట్టి కింద వచ్చి గౌరవ ఫోటో పెట్టి అండ్ అక్కడ వచ్చి ఏదైతే జరిగింది ఎమాన్యుయల్ ఫోటో పెట్టి నాకైతే నేను ఏదో అనుకున్నాను సార్ నేను వెళ్ళిపోయాడని. బట్ ఎమాన్యుయల్ ఆల్రౌండర్, ఇంట్లో ఉండాల్సిన వ్యక్తి. ఏదంటే ఎమాన్యుయల్ గేమ్ ఆడితే తన కోసమైనా టీము కోసమైనా తను ఒకళ్ళ కోసం ఆడే విధానమైన ఎలాగైనా కూడా ప్రాణం పెట్టి ఆడుతాడు, 100% ఇస్తాడు. ఇక్కడ నాకు అంత బాగా ఎమాన్యుయల్కి నేను అర్థం చేసుకున్న తర్వాత ఇంకా బాగా అర్థం చేసుకున్నాను చెప్పడం జరిగింది. అండ్ వచ్చేసరికి ఇలాగ 5 వచ్చి అండ్ అక్కడ లాస్ట్ వచ్చేసరికి ఎవరైతే కిందలో ఉన్న వాళ్ళకి వచ్చేసరికి సాయికి 3 మన బర్నీ గారికి 3 రావడం జరిగాయి. ఈ ఒక ప్రొసీజర్ అలా జరిపోయాక చిన్న గేమింగ్ పెట్టారు. గేమింగ్ పెట్టాక ఈరోజు ఎలిమినేషన్ ఏదైతే సాయికి బర్నీ గారి మధ్య డిసైడ్ అయింది. అక్కడ వచ్చి తనూజాకి వెళ్ళి బర్నీ గారు అడగడం జరుగుతుంది, నీ దగ్గర ఉన్న పవర్ నాకు యూజ్ చేస్తావా సిచ్యువేషన్ బాగోపోతే అంటే నేను అక్కడికి వచ్చి ఆ టైంలో నేను చూస్తాను తన కూడా నాకు అడిగాడని చెప్పి ఏదంటారు. యాక్చువల్గా అక్కడ తను యూజ్ చేస్తానని నాన్నగా ఒక బాండింగో లేకపోతే నాకు ఒక అర్థం కాదు. ట్రైన్ గేమ్లో బర్నీ సార్ అని చెప్పి దివ్య విషయంలో నువ్వు ఆ దివ్య నామినేట్ చేయగలను, మరి పడిపోయినప్పుడు నాన్న నీకు నాన్న ఎందుకు వస్తుంది, మీ నాన్నకు పిలుస్తున్నావు బయట ఉన్న వాళ్ళకి అంటే ఎంత కన్నింగో ఎంత తెలివితేటలో నాకు ఏమో. నాకు అసలు ఇంట్లో ఈ మనిషి ఏ విధంగా అంటే ఒక మనిషిని ఎంత మ్యాన్పులేట్ చేయగలదో నాకు అర్థమవుతుంది. అండ్ వచ్చేసరికి అక్కడ తన గురించి చెప్పింది అండ్ తను అడిగాడు, తను అక్కడ ఆలోచిస్తానని చెప్పింది. వీళ్ళిద్దరి మధ్యన సాయి వెళ్ళిపోయాడు, బర్నీ గారు ఉండిపోయారు, తను యూజ్ చేయలేదు. ఎందుకంటే యాక్చువల్గా నాకు అక్కడ ఒక అర్థం కాని విషయం అయితే అక్కడ సాయి ఉన్నాడు కాబట్టి యూజ్ చేయలేదు. ఖచ్చితంగా తనూజ నేను ఒప్పుకుంటాను, నాకు అనిపిస్తుందేమో. బట్ అక్కడ ఉన్న రీతు కానీ కళ్యాణ్ ఒకవేళ ఆ పొజిషన్లో పెట్టుంటే బిగ్ బాస్ కానీ టీమ్ మేనేజ్మెంట్ తనూజ ఏ విధంగా ఆలోచిస్తుందో నాకు అక్కడ ఏ విధంగా స్టాండ్ తీసుకుంటుందని నాకు తెలియాల్సింది అనిపించింది. అక్కడ అలా పెట్టుంటే భలేగుండు. అక్కడ మనకి ముందే నామినేషన్ ఎవరు వెళ్ళిపోతారో అని చెప్పకుండా ఈ ఏదైతే నీ పవర్ ఉందో ఎవరి కోసం నువ్వు యూజ్ చేస్తావని అడుగుంటే మనుషులు నిజమైన రంగులు జనాలకి ఎవరైతే దివ్యాకి ఎక్స్పోజ్ చేద్దామని చూపించిన మేనేజ్మెంట్ ఎవరు రంగు ఏటని తెలిసిపోతుంది నాకు అతను. అండ్ సాయి శ్రీనివాస్ బయటకు వచ్చాక ఒక గేమ్ ఆడాడు, టిక్లో కరెక్ట్గా ఉన్న వాళ్ళు ఎమాన్యుయల్ మన డెమోను సుమనన్న గురించి పెట్టారు. కరెక్ట్గా మార్చుకోవాల్సిన కరెక్ట్ లేని పర్సన్లో వచ్చి బర్నీ గారును మన రీతు గట్ట పేరు పెట్టి సాయి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఈరోజు ఎపిసోడ్ అలాగ అయ్యింది. నాకైతే ఈరోజు ఎపిసోడ్లో దివ్య గారి గురించి చేసిన వీడియోలు నచ్చలేదు, దానికోసం కూడా షార్ట్ చేశాను. ప్రతి ఒక్కరు ఆ షార్ట్ చూడండి, మీకు ఏది చెప్పానని తెలుస్తుంది. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్.